సార్ ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కానీ లవర్స్ కానీ ఎవరన్నా సరే ఒక ఇద్దరు పరిచయస్తుల మధ్యన ఒకళ్ళు నమ్మించి మోసం చేయడం జరిగినప్పుడు అటు నమ్మించి మోసం చేసిన వాడికి మైనస్ జరుగుతుందా లేదంటే ఇక్కడ నమ్మిన వాళ్ళకి మైనస్ జరుగుతుందా మన ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో? ఉందండి. దీంట్లో వచ్చి ఎవడైతే నమ్మిస్తారో నమ్మించి మోసం చేస్తారో వాళ్ళు జీరో అవుతారు, మైనస్ అవుతారు. వాళ్ళు జీరో అవుతారు. ఎవడైతే దీంట్లో అంటే ఇద్దరినే నమ్మించి నేను చూడు నీ మైండ్న కాదు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, అక్కడ ఆ నమ్మినాడు చూడు నిన్ను మనస్ఫూర్తిగా వాడు ప్లస్ అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. వాడికి ఇది కాకపోయినా వేరే మార్గం సృష్టించబడుతుంది. అంటే చూడండి, ఇప్పుడు ఒక ఫ్రెండ్షిప్లు ఉంటారండి, బాగా ఫ్రెండ్గా ఉంటారు. ఈ రోజు ఆడిపోతామనేసి వాళ్ళ పని వదులుకొని కూడా వీడి పనికి వాడు పనికి వీడు పోతా ఉంటాడు. ఎందుకంటే వీడు నాకు సపోర్ట్ ఉన్నాడులే, వీడికన్నా బాగున్నాడు. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్లు ఉంటారు, వాడు బాగున్నవాడు అనుకో, ఒక మిడిల్ క్లాస్ అయినా కొంచెం అన్ని అవసరానికి కావాల్సింది వాడి దగ్గర ఉంది, వీడు ఇంకా తక్కువైనవాడు. సరే నా ఫ్రెండే కదా, మన ఇద్దరు క్లోజ్ అయినా, మనకి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు నా ఫ్రెండ్ ఉండాలి, నన్ను చూసుకుంటారు, నాకు కాపాడుతాను. వీడు నేనున్నాను లేరా, నేను మాటిస్తే తప్పని రాని వీడు నమ్ముతా ఉంటాడు, చెప్తా ఉంటాడు, వీడు నమ్ముతా ఉంటాడు. కానీ సమయం వచ్చినప్పుడు వాడు టాటా బాయ్ ఏందా బాయ్ చెప్తాడు, వీడు అక్కడ నిరాశపడతాడు. ఎవరు? వీడు నిరాశపడతాడు. కానీ వాడు వీడిని మోసం చేసినాడని వాడు అనుకుంటున్నాడు, వాడే మోసపోతాడు. అక్కడ. వీడు మాత్రం ఇది కాకపోతే వేరే మార్గం ఏదో ఒక నమ్మకం అమ్మలాంటిది అన్నాను, నమ్మకం వచ్చి అమ్మలాంటిది, ఏదో ఒక మార్గం వాడికి సృష్టించబడుతుంది. ఆ టైంలో ఇది కాకపోయినా వేరే మార్గం సృష్టించబడుతుంది. అది నమ్మేసి ఉన్నది, ఎలాగైనా వీడు ఇస్తాడు అనుకున్నాడు కదా, వీడికి పోయిన వేరే మార్గంలో సృష్టించుకోబడుతుంది. ఆ నమ్మకం అలాంటిది అనమాట. వాడు నమ్మినాడు, ఫ్రెండ్ నమ్మాడు. కానీ ఈ సబ్జెక్ట్ ప్రకారం అయితే ఎవరు నమ్మకూడదని చెప్తున్నది. లా ఆఫ్ అట్రాక్షన్ లో నిన్ను నువ్వు నమ్ముకోనది. కానీ వాడు ఏం చేసినాడు, ఫ్రెండ్ నమ్మాడు, కానీ వాడు మోసం చేశాడు, వాడే మోసపోతాడు. కానీ వీడికి వేరే మార్గాలైనా సూచించబడుతుంది. ఎగ్జాంపుల్కి ఇంతకు ముందే చెప్పాను, బెంగళూరు నా శిష్యులే, ఇద్దరు నా శిష్యులే. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఏదో ఒక కారణాలు పెళ్లి చేసుకోవాలనుకున్నారు, ఏదో ఒక కారణం చేత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వాళ్ళది బెంగళూరే, చేసుకోవాలనుకున్నారు. ఈ అమ్మాయి బాగా నమ్మించింది, అబ్బాయిని బాగా నమ్మించింది. ఫస్ట్ లో మాత్రం నమ్మించలే. ఈ అబ్బాయి అడుగుతుంటే అన్నిటి కాదు, చూద్దాంలే నాకు అటువంటిది లేదు, ఆలోచన లేదు అంటుంది. కానీ కొన్నాళ్ళ తర్వాత టర్న్ అయిపోయింది, మొత్తం నమ్మించేసింది. నువ్వే నా లోకం అని. ఈ అబ్బాయి ఎంత సెక్సీగా ఎంతగా మాట్లాడినా నమ్మిందంట. అందుకు కూడా మాట్లాడు, సరే నా అటువంటి మాటలు వద్దంటే, సరే బాయ్ అంటే లేదు చెప్పు అంటే ఇంట్రెస్ట్ ఉంటేనే కదా చెప్పమంటే చెప్పి అన్ని చెప్పిందంట. నా శిష్యుడు ఓపెన్ గా జరిగిన విషయం, ఇది లైవ్ లో జరిగిన విషయం. అంటే నాకు మొత్తం తెలియజేశాడు. ఆ జరిగే కాడికే అన్ని చెప్పింది. కానీ కొన్నాళ్ళ తర్వాత అమ్మాయి మాటల్లో తేడా వస్తా ఉంది, వీడికి అర్థమైపోయింది. కానీ ఈ అమ్మాయి బాయ్ చెప్పబోతుంది అని నాతో చెప్పేశాడు, బాయ్ చెప్పబోతుంది నాకు అనేసి. ముందుగా తెలిసిపోయింది వాడికి మైండ్ ద్వారా. కానీ అమ్మాయి మాట ఇస్తే తప్పను ఇంతకు ముందు చెప్పాను, అలా మాట ఇస్తే తప్పను అన్నదాన్ని. కానీ లాస్ట్కి వచ్చే మాట లేదు, బాయి లేదు, పోయిందో లేదు, నెలలో ఫోన్ స్విచ్ ఆఫ్ లాగా పోయిందో పోయింది, ఏది లేదు. అంతకుముందు ఫోన్ చేయకపోయినా 30 సార్లు చేసే మనిషి ఇప్పుడు లేదు, ఫోనే లేదు. అంటే ఆమె మోసం చేసుకున్నది అని అర్థం దానికి. అంటే ఇతనే చేసినట్టు ఎంతమందిని చేసి ఉంటుందో, ఇంకెంతమందిని చేయబోతుందో, ఇతనే చేసినట్టు ఇంకెంతమందిని చేస్తుందో, ఇంకా ఎంతమంది ఇంతకుముందు ఎంతమందిని చేసి ఉంటుందో తెలియదు, ఎవరికి తెలియదు కదా. కానీ ఆమెకు తెలుసు. తర్వాత ఎంతమందితో మోసపోతుంది అని కూడా ఆమెకి మోసపోతుంది. లాస్ట్ కి మైనస్ ఏంది, లాస్ట్ కి మైనస్. ఇంట్లో వచ్చి కూర్చొని అన్ని పోయింది, పాత జీవితం అన్ని మళ్ళీ మొదటి స్థాయికి, ఏమి లేని స్థాయికి వచ్చి కూర్చోబోతుంది. కానీ ఇతను ఉన్నాడే ఉన్నత స్థాయికి పోతాడు. ఎందుకంటే నమ్మాడు కదా, ఆ నమ్మకం అమ్మలాంటిది కదా. ఆ ఉన్నత స్థాయి ఏదో ఒక మార్గాన్ని సృష్టించుకుని వేరే లైఫ్ లో పడతాడు, ఖచ్చితంగా పడతాడు. ఈ అమ్మాయి కన్నా గొప్ప అమ్మాయి వస్తుంది అని అర్థం దానికి. ఈ అమ్మాయి కన్నా మంచి అంటే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ఒకటి పోయిందంటే అర్థమైంది, వాడు నిరాశపడకూడదు. ఇప్పుడు ఒకటి పోయిందంటే ఈ అమ్మాయి వేస్ట్, ఈ అమ్మాయి వల్ల నీకు జీవితం బాగుండదని అర్థం, ఈ అమ్మాయి వల్ల నీ జీవితం బాగుండదని అర్థం. మంచి అమ్మాయిని ఇవ్వడానికి ఈ అమ్మాయిని దూరం పెట్టింది అని అర్థం. వాడు ఎప్పుడు నిరాశపడకూడదు. అక్కడ ఎక్కడైతే నిరాశ ఉంటుందో పక్కన విజయం ఉంటుంది, అది మీకు తెలియని రహస్యం. ఎక్కడైతే నిరాశ ఏర్పడుతుందో పక్కన విజయం ఉంటుంది, అక్కడ నిరాశపడకూడదు. అంటే ఈ అమ్మాయి వల్ల మనకి లైఫ్ బాగుండదని దూరం పెట్టింది విశ్వశక్తి, మన మైండ్ కాపాడింది మనల్ని అనేసి. వీడు కానీ అప్పుడు గట్టిగా కానీ పాజిటివ్గా ఉన్నాడంటే పక్కనే రెడీగా ఉంటుంది ఇంకొకటి. అంటే ఈ అమ్మాయి వీడినే పెళ్లి చేసుకోవడానికి ఇంకొక అమ్మాయి రెడీగా ఉంటుంది అని అర్థం. మంచి అమ్మాయి వస్తుంది, ఈ అమ్మాయికి వచ్చి మైనస్ లో పడబోతుంది. అంటే పనికిరాని వాడి దగ్గర పడి పనికి రాకుండా జీవితాన్ని అనుభవించి గోయిందో అని పోబోతుంది అని అర్థం. కాబట్టి నమ్మించి మోసం చేయడం వల్ల ఇలాంటిది ఉంటుంది. ఎవరిని నమ్మించకండి, మీరు ఇవ్వగలిగితేనే ఇవ్వండి. మనస్ఫూర్తిగా నమ్మించినావు కదా, నమ్మకం అమ్మలాంటిది అన్నది కాపాడే. మాటిస్తే తప్పను మళ్ళీ తిరిగేలేదని. మాట లేదు, గోయింది లేదు, బాయి లేదు, సుపోరి లేదు, శుచి లేదు. అవసరమైంది. కానీ జీరోలో పడింది ఎవరంటే అమ్మాయి. ఈవిడి ప్లస్ లో పడ్డాడు అనేది అమ్మాయికి కొన్నాళ్ళ తర్వాత తెలుస్తుంది. వాడు ప్లస్సే, వాడికి రెడీగా ఉంది ఇంకొక లైఫ్. అమ్మ నమ్మకం ఎలాంటిది, అమ్మలాంటిది కదా, వాడికి రెడీగా ఉంది ఇంకొక లైఫ్. ఈ అమ్మాయికి రెడీగా ఉంది ఇంకొక మైనస్. ఏంది, మోసపోయే మైనస్. ఇక్కడికి వచ్చి ఉంటే ప్లస్ అయి ఉంటుంది. ఇప్పుడు పోపోయేది మైనస్ లైక్, అంటే మోసం చేయబోతుంది. కాబట్టి ఈ అమ్మాయి మోసపోయేసి మళ్ళీ ఇంట్లో వచ్చి కూర్చుంటుంది అని అర్థం. అది జరుగుతుంది. కావాలంటే రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా లైఫ్ లో జరుగుతుంది. ఒక రోజుకి
ఆ అమ్మాయి కూర్చొని ఏడ్చినప్పుడు ఫీల్ అవుతుంది. కాబట్టి నమ్మించి మోసం చేయడం వల్ల ఇలాంటి మైనస్ నమ్మించిన వాడికే వస్తుంది. అర్థమైందా? కానీ నమ్మకూడదు, ఎవరు నమ్మకూడదు. సైన్స్ ఇది బాగా గుర్తుపెట్టుకో. సబ్జెక్ట్ పరంగా అయితే ఎవరు నమ్మకూడదు. కానీ నమ్మించి మోసం చేస్తే మాత్రం అది తిరిగి ఈ థాట్స్ ఇతని థాట్స్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఆ అమ్మాయి ఎలా ఉండబోతుంది అని రిలీజ్ చేస్తాడు. అది అలాగనే ఉంటుంది. ఆ అమ్మాయి మా వీడు కాకపోతే ఇంకొకటి అన్నది కాబట్టి ఇంకొకటి దగ్గర మోసం పోయి వచ్చి కూర్చొని పోయిందో. ఇదే జీవితం. కాబట్టి ఇలా చేయకండి. మిమ్మల్ని మీరు నమ్మండి, ఎవరు నమ్మకూడదండి. సైన్స్ ప్రకారం అయితే ఎవరు నమ్మకూడదు. నిన్ను నువ్వు నమ్ము, నీకేం కావాలో ఊహించుకో, అది నీ దగ్గరికి వస్తుంది. ఓకేనా? ఓకే. ఈ రోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నన్ను నేను నమ్మి నాకు కావాల్సిందంతా ఊహించుకొని నేను సంతోషంగా ఆనందంగా సులభంగా అనుభవిస్తున్నందుకు డబ్బులకే విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్నవారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.